హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ మంత్ నవంబర్ 14న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ యూనియన్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఒడిస్తా స్టేట్ భువనేశ్వర్లో చింతన్ శిబిర్ అన్న పేరుతో 2-డే ఈవెంట్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ లో ఎంఎన్ఆర్ఈ యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఓ గోల్ సెట్ చేయడం జరిగిందండి. 2030 కల్లా 500 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ సాధించాలి అని. దీనికోసం ఆయన డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ ను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 6 ఇయర్స్ లో 288 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించాలని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు. ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కలిపి 42 lakh crores అవసరమని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు స్టార్ట్అప్ కంపెనీలకి అండ్ ఇండియా మేకింగ్ కంపెనీలకి ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ని త్వరగా ఆమోదించడం, ఆర్పిఓలు అనగా రెన్యూవబుల్ పర్చేజెస్ ఆబ్లిగేషన్స్ ని అమలు చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ యొక్క స్పీడ్ పెంచుతామని చెప్పేసి చెప్పారు. పిఎల్ఐ స్కీమ్ విస్తరణలో భాగంగా ఇండియన్ సోలార్ ప్యానెల్ కంపెనీలకి తయారు చేసే వారికి మరిన్ని బెనిఫిట్స్ అనౌన్స్ కూడా చేశారు. ఈ టైంలో మనం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ లో ఉన్న 10 స్టాక్స్ యొక్క ఫండమెంటల్ డేటా కార్డ్ ని వెరిఫై చేద్దాం. ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ అంటేనే ఓ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. వీటిల్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. వన్స్ సెటప్ అయ్యి ప్రొడక్షన్ కనుక స్టార్ట్ అయితే రిటర్న్ సాలిడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈ సెక్టార్ యొక్క స్టాక్స్ విషయంలో మనం కంపెనీ ప్రమోటర్ ఎవరు, ప్రమోటర్ యొక్క క్యాపబిలిటీ ఏంటి, పొలిటికల్ ఫ్లేవర్ ఏమైనా ఉందా లేదా, ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ, మరి ముఖ్యంగా కంపెనీ యొక్క డెట్ ఏంటి, ఒకవేళ ఆ డెట్ మీద ఇంట్రెస్ట్ రేటు, ఇంట్రెస్ట్ పేమెంట్ ఆన్ డెట్ తో పాటు స్టాక్ పిఈ, ఇండస్ట్రీ పిఈ, డివిడెండ్ ఈల్డ్, ప్రమోటర్ ప్లెడ్జ్ విషయాలు కూడా చెక్ చేసుకుంటే చాలా మంచిదండి. మన టీం ఐడెంటిఫై చేసిన టాప్ 10 బెస్ట్ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఏంటో చూద్దాం. మొదటిది అదాని గ్రీన్ అండి. కరెంట్ మార్కెట్లో 1490 దగ్గర ట్రేడ్ అవుతుంది. 31% డౌన్ అయింది 52 వీక్స్ హైతో చూస్తే. డెట్ అయితే 67,430 crores ఉంది. ప్రమోటర్ ప్లస్ 0 అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 76 అండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను రౌండెడ్ గా తీసుకుంటాను డేటా కన్వీనియంట్ కోసం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 732 దగ్గర ట్రేడ్ అవుతుంది. 9% 52 వీక్స్ నుంచి తగ్గింది. డెట్ చూస్తే 30,853 crore ఉంది. ప్రమోటర్ అయితే 8.5% ప్లెడ్జ్ పెట్టారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 47% ఉంది. అండ్ ఎస్జేవిఎన్ 103 దగ్గర ట్రేడ్ అవుతుంది. 39% డౌన్ అయింది. కంపెనీకి 23,883 crores డెట్ ఉంది. ప్రమోటర్ ప్లస్ 0, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 70. కేపీఐ గ్రీన్ ఎనర్జీ 751 దగ్గర ట్రేడ్ అవుతుంది. 32% డౌన్ అవడం జరిగింది. కంపెనీకి డెట్ 468 crore ఉంది. ప్రమోటర్ అయితే 45.5% ప్లెడ్జ్ పెట్టడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 34% ఉంది. కేపీ గ్రీన్ 534 దగ్గర ట్రేడ్ అవుతుంది. 18% డౌన్ అయింది. డెట్ 246 crores ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ 0, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% ఉంది. నెక్స్ట్ కంపెనీ బిఎఫ్ యూటిలిటీస్ 928 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది చూస్తే 17.83% డౌన్ అయింది. డెట్ అయితే 13 crores వెరీ లో ఉంది. ప్రమోటర్ ప్లస్ 0, బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9.22% మైనస్ అండి. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా నెగిటివ్గా ఉంది. ఓరియంట్ గ్రీన్ 17 రూపీస్ 89 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ఇది 44% డౌన్ అయిందండి, అంటే 52 వీక్స్ అయినుండి. డెట్ అయితే 602 crores ఉంది. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. ఈ కంపెనీ చూస్తే 59.69% ప్రమోటర్ ప్లెడ్జ్ పెట్టారు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 66% ఉందండి. వా సోలార్ 120 దగ్గర ట్రేడ్ అవుతుంది. 54% పడింది ఇది. డెట్ అయితే 62 crores ఉంది. అండ్ ప్రమోటర్ అయితే ఏకంగా 75.17% ప్లెడ్జ్ పెట్టారండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33.64%. ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ కరెంట్ మార్కెట్లో ఇది 25 రూపీస్ 57 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. 30% డౌన్ అవడం జరిగింది. అండ్ డెట్ అయితే 151 crores ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ 0 అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 58% ఉంది. అండ్ ఫైనల్గా కేకేవి అగ్రో పవర్స్ 961 దగ్గర ట్రేడ్ అవుతుంది. 29% డౌన్ అవడం జరిగింది. డెట్ వెరీ లో 11.82 crore అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా 0 అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే చాలా లో ఉంది, 0.35% ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి కంపెనీలలో డివిడెండ్ ఈల్డ్ మీద కూడా కన్నేయాలి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి డివిడెండ్ ఈల్డ్ 0.27% ఉంది. ఎస్జేవిఎన్కి 1.73% ఉంది. కేపీఐ గ్రీన్కి 0.05 ఉంది. అండ్ కేపీ ఎనర్జీకి 0.06% డివిడెండ్ ఈల్డ్ ఉంది. సో ఇక రిమైనింగ్ కంపెనీలు అన్నింటి కూడాను డివిడెండ్ ఈల్డ్ లేదు. సో ఇవి మనం ఐడెంటిఫై చేసిన ఈ బెస్ట్ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అండి. ఫ్రెండ్స్, ఇది మనం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసిన వీడియో. మనం ఇలాంటి ఐడియాస్ని మన టీం తీసుకొస్తూ ఉంటారు. మీరు వెరిఫై చేసుకోండి. మీరు మీ సొంత అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఇది ఒక జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే అని గమనించగలరు. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.